మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. సర్లేండి, దాని సంగతి వదిలేయండి. ఇంకా చెప్పండి. మళ్ళీ ఏం చెప్పాలి? అరే, భార్య ఫోన్ చేస్తే సరదాగా కబుర్లు చెప్పకుండా ఏం చెప్పాలని అడుగుతున్నారేంటి? సరదాగా చెప్పుకునే కబుర్లేవి లేవు నా దగ్గర. మనోడు 2 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడే ఛాన్స్ లేదే. మళ్ళీ వీడు కాల్ చేస్తున్నాడంటే. హలో, ఏంటి సమాధానం లేదు? ఏం లేదు, సెకండ్ లైన్ కాల్ వస్తుంది. ఓహో, మీకు సెకండ్ లైన్లు కూడా ఉన్నాయా? వీడు రూతర్ మళ్ళీ కాల్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నారు? కాన్ఫరెన్స్ పెట్టండి. వద్దు. అయితే సెకండ్ లైన్ రూతర్ అనే కాదు, వేరే ఎవరో చేస్తున్నారు. ఫోన్ వెయిటింగ్ వస్తుంది, చూద్దాం. వాడు ఆగేలా లేడు, నువ్వు కాసేపు ఆగు. రే, ఫోన్ బిజీ వస్తుంటే కాసేపు ఆగొచ్చు కదా. ఇందాక మధు మేడం ఫోన్ చేస్తారని చెప్పారు కదా, నిజంగానే ఆవిడ ఫోన్ చేశారా లేదంటే నా నుంచి తప్పించుకోవడానికి అలా చెప్పారని చెక్ చేసుకోవడానికి ఫోన్ చేశా. తనతోనే మాట్లాడుతున్నాను రా. ఓకే ఓకే, మాట్లాడండి. ఆ కాల్ అయిపోయాక మర్చిపోకుండా నాకు కాల్ చేయండి. ముందు నువ్వు ఫోన్ పెట్టు. హలో, చెప్పు. ఏంటంట రూతర్ అనేకి? వాడేదో ఊరికే ఫోన్ చేసి విసిగిస్తున్నాడు. మీరు అబద్ధం చెప్తున్నారు. రూతర్ అన్నయ్య అలా ఇండిసిప్లైన్ గా నడుచుకునే మనిషి కాదు. వాడి గురించి నీకు తెలిసిందంతే. నైట్ 9 దాటితే వాడి టార్చర్ నాకు తెలుసు. అంటే ఏం చేస్తారు 9 తర్వాత? వాడు మందు తాగేసి నన్ను వేపుకు తింటాడు వెధవ. చిచి, అన్నయ్య గురించి ఇలా చెప్పకండి. అన్నయ్య అలాంటి మనిషి కాదు, పాపం అమాయకుడు. వాడు అమాయకుడా? వాడి మొహం మీద మీసాలు లేకపోవడం వల్ల చిన్న పిల్లల్లాగా అమాయకుల్లాగా కనిపిస్తాడు. వాడు నీకన్నా పెద్ద రాక్షసుడు. అంటే నేను రాక్షసునా? కాదా? అయితే రాక్షసి భర్తేమవుతారు? దేన్నైనా పట్టుకుంటే అస్సలు వదలవా? పట్టుకునేది వదిలేయడానికి కాదు కదా. సర్లే, ఇప్పటికే ఆలస్యమైంది. రేపు ఆఫీస్లో కలుద్దాం. గుడ్ నైట్. గుడ్ నైట్ మాత్రమేనా? ఇంకేముంటాయి చెప్పు. గుడ్ నైట్ తర్వాత ఏముంటాయి? ఏముండదా? నాకు తెలిసి గుడ్ నైట్ తర్వాత పడుకుని నిద్రపోవడమే ఉంటుంది. ఎలా పుట్టించావయ్యా అవయవాలన్నీ ఉన్న బండరాయిని? గుడ్ నైట్ తర్వాత స్వీట్ డ్రీమ్స్ చెప్పొచ్చు, లవ్ యూ చెప్పొచ్చు, మిస్ యూ కూడా చెప్పొచ్చు. చెప్పాలనుకుంటే ఎన్ని లేవు. హలో, ఏంటి, ఏమైనా గుర్తొచ్చిందా? ఏమీ లేదు. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. రే, నేను వచ్చేసరికి గేట్ దగ్గర ఉండమని చెప్పాను కదా. సారీ మేడం. థ్యాంక్స్ మేడం. ఇంట్లో అందరు పడుకున్నారా? పడుకున్నారు మేడం. డోర్ ఓపెన్ చేసిందా క్లోజ్ చేసిందా? ఓపెన్ చేసే ఉంది మేడం. ఓకే.
శృతి, నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా? ఏం లేదు మావయ్య, ఫ్రెండ్స్తో చిన్న పార్టీ ఉంటే వెళ్ళొస్తున్నాను. తాగొచ్చావా? చిచ్చి, నేను మందు తాగడం ఏంటి మావయ్య? నీ మొహమే చెప్తుంది నువ్వు తాగొచ్చావని. లేదు మావయ్య. ఎవరికి చెప్తున్నావు? నా 17వ ఏట నుంచి తాగుతున్నాను. నాకు తెలీదా? మీ నాన్నకి అన్నకి చెప్పనా? సారీ మావయ్య, పార్టీలో ఫ్రెండ్స్ టేస్ట్ చూడమని బలవంత పెట్టారు. నేను ఒప్పుకోలేదు. వాళ్ళు కూల్ డ్రింక్ లో కలిపేసేశారు మావయ్య. కూల్ డ్రింక్ లో మందు కలిపారని తెలియక తాగేశాను. నేను ఇంటికి బయలుదేరినప్పుడు చెప్పారు మావయ్య ఇలా చేశామని, ఇంట్లో జాగ్రత్త అని. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే బావకే కాదు అక్కకు కూడా చెప్పేస్తాను. ప్లీజ్ మావయ్య, మమ్మీకి డాడీకి చెప్పకు మావయ్య. నువ్వెక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరూ చూడట్లేదని నువ్వు చేసే పనిదా? ఎంత దూరం వచ్చాక నేనెలా ఆగుతాను? ఉదయాన్నే బావకి అక్కకి చెప్పి నీ సంగతి తేలుస్తాను. ఏంటి మావయ్య మీరు? మేమేదో ఫ్రెండ్స్ తో సరదాగా పార్టీ చేసుకున్నాం, దాన్ని కూడా మీరు సీరియస్ గా తీసుకుంటే ఎలా మావయ్య? నేను నిజంగానే మందు తాగాలన్న ఇంటెన్షన్ తో తాగుంటే ఇలా తాగేసి నేరుగా ఇంటికి వచ్చుంటానా మావయ్య? అదేదో పొరపాటుగా జరిగింది మావయ్య. ఏదిగో ఇదంచు. ఏంటిది? నీ ఖర్చులో కొంచుకో మావయ్య. మమ్మీని ఏది అడిగినా అన్నింటికి అన్ని లెక్కలు అడుగుతుంటుంది కదా, ఉంచుకో. సరే, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. రేపటి నుంచి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు, సరేనా? జాగ్రత్తగా వెళ్ళి పడుకో. మమ్మీకి చెప్పాను కదా, రేపటి నుంచి ఇది రిపీట్ అయితే చెప్తాను. సరే, థ్యాంక్స్ మావయ్య. వెళ్ళు. గుడ్ మార్నింగ్. ఏంటి ఇది? పాచి మొహంతో వచ్చి ముద్దు పెడుతున్నావు? వెళ్ళు. అయితే ఉండు, బ్రష్ చేసుకొని వచ్చి ముద్దు పెడతా. పెళ్లికి ముందు ఎలా ఉండేది పిల్ల? ఏ 9కో 10కో నా దగ్గర సుప్రభాతాలు వింటే గానీ లేచేది కాదు. అలాంటిది పెళ్ళైన ఈ కొద్ది రోజుల్లోనే ఇంత బాధ్యతగా ఎలా మారిపోయింది? నాకంటే ముందుగా లేచేసింది.
నాన్న. నేను చేసుకుంటాను, పర్లేదమ్మా. పర్లేదు నాన్న. నేను చేసుకుంటా. గుడ్ మార్నింగ్. దేనికి టూ ఎర్లీ? 5:30కే లేచినట్టున్నా. నేను పెళ్ళికి ముందు నుంచి కూడా ఇంతే. మామూలుగా 5కే లేచేస్తాను. ఇవాళ హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. అబద్ధాలు కూడా బాగా చెప్తున్నావు అన్నమాట. ఒప్పొత్తోలో. అవును, నీ నిద్ర గురించి, నువ్వు నిద్ర లేచే టైమింగ్స్ గురించి మీ నానమ్మ చెప్పారు మీ ఇంటికి వచ్చినప్పుడు. కొంచెం గారాబంగా పెరిగింది. 10 వరకు నిద్రపోయే అలవాటు ఉంది. తన అలవాట్ల వల్ల మీకేమైనా ఇబ్బంది అయితే విసుక్కోకండి, నెమ్మదిగా అలవాట్లు మార్చుకుంటుంది అని పెద్ద లిస్టే చెప్పారు. ఏమిటే నన్ను అలా చూస్తున్నావు? తర్వాత చెప్తాను ఈ సంగతి. అదేం లేదు, ఊరికే మిమ్మల్ని బెదరకొట్టడానికి అలా చెప్పుంటుంది. మీ నానమ్మ బెదరకొట్టకపోయినా నువ్వు నన్ను బెదిరిస్తూనే ఉంటావు కదా. ఈ విషయం మాత్రం చెప్పలేదు మీ నానమ్మ. ఈ విషయం అదే, అన్నిటికీ నువ్వు బెదరకొడుతూ ఉంటావన్న విషయం. నేను మిమ్మల్ని బెదిరించానా ఎప్పుడైనా? నైటే బెదిరించావు కదా, మెసేజ్కి రిప్లై లేట్ అయిందని చెప్తుంటే కూడా వినకుండా. సర్లే, ఇంకేంటి? ఏం లేదు, నాకు జాగింగ్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నా. ఆఫీస్లో మీట్ అవుతాం. ఓకే. గౌరీ, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందా? అయిపోయిందమ్మగారు. రెడీ అయిందా లేదా అని మేము వచ్చి అడుక్కునేంత వరకు చెప్పవా నువ్వు? పొద్దున్నే వచ్చి మేమే అడుక్కోవాలా? పొద్దు పొద్దునే మొదలెట్టారు. అమ్మా, శృతి ఇంకా నిద్ర లేవలేదా? లేదు, ఇంకా పడుకునే ఉంది. నైట్ ఎన్నింటికి వచ్చింది? గౌరీ, నాకు ఆకలేస్తుంది, త్వరగా టిఫిన్ పెట్టు. టేబుల్ మీద పెట్టాను అయ్యగారు. ఓహో, అవన్నీ టేబుల్ మీదకి తెచ్చేంత వరకే నీ పని అన్నమాట. మేమే వెళ్ళి వడ్డించుకుని తినాలా? అలానే నేనెప్పుడన్నానమ్మా? టిఫిన్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాను, నేనొచ్చి వడ్డిస్తాను అనే లోపే మీరెలా అంటుంటే నేనేం చేయనమ్మా? ఏంటే మాటకి మాట సమాధానం చెప్తున్నా? సమాధానం ఇవ్వకపోతే తప్పు గాని ఇస్తే తప్పేంటమ్మా? ఏంటే నోరు లేస్తుంది? అమ్మా, పొద్దు పొద్దున్నే ఏంటి నీ గోలా? ఏంటి, నా బాధ నీకు గోల్లా అనిపిస్తుందా?
అంతేలే దేవకి, ఇంట్లో పనివాళ్ల ముందు కూడా నన్ను లోకు చేయబట్టే దీనికి లోకు అయిపోయాను. అమ్మా మరి లేకపోతే ఏంటి? నేను దాంతో మాట్లాడుతుంటే నువ్వేంటి వెనకేసుకొస్తున్నావు? అమ్మా నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు, నాకు అసలే చిరాగ్గా ఉంది. ఆ, కోటి ఆ? శృతి ఎన్నింటికి వచ్చింది? నైట్ నీతో మాట్లాడి వెళ్ళాను కదక్క, ఆ తర్వాత 5 మినిట్స్కే వచ్చేసిందక్క. శృతి గురించి నువ్వేం భయపడకక్క, శృతిని నేను జాగ్రత్తగా చూసుకుంటా. మేనమామ కంటే జాగ్రత్తగా ఎవరు చూసుకుంటారు? శృతి గురించి నాకు వదిలేయక్క. అన్నట్టు నాకు ఆఫీస్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయిపోతుందక్క. నాకు కారు బైకో కొనొచ్చు కదా. ఆఫీస్కి వెళ్ళడానికి 2 కార్లున్నా కూడా ఏంట్రా నీకు ఇబ్బంది? 2 కార్లా? అవునరా, నీ మేనల్లుళ్ళిద్దరూ వాళ్ళ కారులోనే వెళ్తారు కదా, ఏదో కారులో వెళ్ళు. బాగా చెప్పావే. నాకు కారు డ్రైవర్ ఉద్యోగం ఇచ్చినా వాళ్ళు నన్ను కారులో కూర్చుని డ్రైవ్ చేయమనరు, నించునే డ్రైవ్ చేయమంటారు. అదేంట్రా అలా అంటున్నావు? బావకే బామ్మర్ది పట్ల రెస్పెక్ట్ లేదు, అలాంటప్పుడు అల్లుళ్ళ దగ్గర మాత్రం ఏ రెస్పెక్ట్ వస్తుంది? ఫస్ట్ రోజే నేను అల్లుళ్ళ కారు ఎక్కబోతుంటే బావొచ్చి నువ్వు ఆఫీసులో చేసే పనికి తగ్గట్టు ఉండాలి, మామ అల్లుళ్ళు అనేది ఇంటి దగ్గరే కాని ఆఫీసులో కాదని కారు ఎక్కకుండా ఆపేశాడు. ఈ విషయంలో మాత్రం కొడుకులు తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. వద్దన్నాక కూడా వాళ్ళని అడిగి వాళ్లతో చీకొట్టించుకోవడం నా వల్ల కాదు. అందుకే నాకు ఒక కారో బైకో ఉంటే నా వెహికల్లో నేను వెళ్తా. రానన్నా, నీకోసమే వెయిట్ చేస్తున్నా. పద బ్రేక్ఫాస్ట్ చేద్దు. వద్దమ్మా, నాకు ఇప్పుడు ఆకలిగా లేదు, ఆఫీస్లో తింటాను. ఆఖరిగా లేకపోవడం ఏంటి నాన్నా? ఏమో ఆకలి వేయట్లేదమ్మా, తర్వాత తింటాను. సరే నాన్న. గౌరీ, నందుకి బ్రేక్ఫాస్ట్ టిఫిన్ బాక్స్లో పెట్టిచ్చేసే. అలాగే అమ్మగారు. నందు, నీతో పాటు మీ మావయ్యను కూడా తీసుకెళ్ళు. పాపం ఆఫీస్కి వెళ్ళి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అలాగేనమ్మా. ఉమ్. రామయ్య. ఆహా, ఏంటమ్మా, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ఎందుకు నాన్నని ఇలా విసిగిస్తున్నావు? నువ్వు వచ్చి ఇలాంటివన్నీ చేయడం నాన్నకి ఇష్టం ఉండదని నీకు తెలుసు కదమ్మా. అయినా ఎందుకు నాన్నకి సంబంధించిన అన్ని విషయాల్లోనూ తల దూరుస్తున్నావు? మళ్ళీ ఆయన కోప్పడితే కోప్పడ్డారని బాధపడతావు. ఆయన కోపం తెప్పించడం ఎందుకు, నువ్వు బాధపడ్డావు ఎందుకు? ఇంకా చిన్నపిల్లలాగా అన్నీ చెప్పించుకోకపోతే కొంచెం తిన్నగా ఉండొచ్చు కదమ్మా. వెళ్ళమాటు. ఒక మనిషికి బాగోలేనప్పుడు, మనసు బాగోలేనప్పుడు దానికి తగ్గట్టు ప్రవర్తించాలి. ఊరికి ప్రతిసారి చెప్పించుకుంటే ఎలా? మీరు తీసుకోండి నాన్న. ఏంటే మధు, ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మాట్లాడక ఏం చేయను అలివేని, ఎంతకని ఓపిక పట్టను? నాకు కూడా చిరాకు వచ్చేస్తుంది. అలివేని, మధ్యాహ్నం భోంచేశాక ఇదిగో ఈ పచ్చ టాబ్లెట్ ఒకటి, ఈ వైట్ టాబ్లెట్ ఒకటి నాన్నకివ్వు. సర్లే. అలివేని, ఒకవేళ నీకేమైనా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయి. అలాగే లేవే. సరే నాన్న, నేను వెళ్ళొస్తాను. సరే అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నువ్వేంటి ఇక్కడ? సార్ మీకోసం పంపించారు మేడం. నా కోసమా? అవును మేడం, మిమ్మల్ని ఆఫీస్కి పికప్ చేసుకోవడానికి నందు సార్ పంపించారు మేడం. రండి మేడం. హలో. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఏంటి, తెగ హుషారుగా ఉన్నావు? హాయ్ హలో గుడ్ మార్నింగ్ అనగానే ఏ రేడియో స్టేషన్కో కనెక్ట్ అయిందేమో అనుకున్నాను. రేడియో స్టేషనా? అవును మరి, ఫోన్ ఆన్ చేయగానే అచ్చం రేడియో జాకీలాగా
అంత హుషారుగా పలకరించావు? బాస్ నేనెప్పుడూ ఇలా హుషారుగానే ఉంటా. కానీ రోజు కంటే ఇవాళ ఎక్కువ హుషారుగా ఉన్నట్టు నీ గొంతులోనే స్పష్టంగా వినపడుతుంది. ఈ ఎక్స్ట్రా ఉత్సాహానికి మీరే కారణం. నేనా? అవును. థ్యాంక్ యూ సో మచ్. నీ ఉత్సాహానికి నేను కారణం అంటున్నావు, పైగా థ్యాంక్స్ చెప్తున్నావు. దేనికి? భార్య పుట్టింటికి వెళ్ళిపోతే నా పెళ్ళాం ఊరు వెళ్ళిపోయిందోచని సంతోషంగా డాన్స్ చేస్తూ నన్నెక్కడ మర్చిపోయి ఉంటారో అనుకున్నాను. కానీ గుర్తు పెట్టుకొని నా కోసం కారు పంపించారు. భార్యని గుర్తు పెట్టుకొని భర్త కారు పంపిస్తే ఉత్సాహంగా ఉండదా? ఎస్, పర్ కంపెనీ రూల్స్ ప్రకారం నీ డిసిగ్నేషన్ కి కార్ పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ ఉంది, అందుకే పంపించాను. ఓహో, అయితే ఏదో ఎంప్లాయ్ కోసం పంపినట్టు పంపారన్నమాట, భార్య కోసం కాదన్నమాట. కేవలం ఎంప్లాయీ కోసమే అనుకుంటే ఈ విషయాలన్నీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్లే చూసుకుంటారు. కంపెనీ సీఈఓ దగ్గరుండి చూసుకోడు. థ్యాంక్ యూ. బయలుదేరిపోయావా? బయలుదేరాను. ఓకే, ఆఫీస్లో కలుద్దాం. అలాగే, ఆఫీస్లో కలుద్దాం. బాయ్. బాయ్. చివరి నిమిషంలో మీ అత్తగారు పిలవడం వల్లే వచ్చింది. ఏంటి, మా అత్తయ్య గారు పిలిచారా? అవునమ్మా, మీ అత్తగారు బలవంత పెట్టకుండా ఉండుంటే ఇందు అస్సలు వచ్చేదే కాదు. ఆ సమయంలో మీ నాన్నగారు నాపి విషయం చెప్పగలిగేది మీ అత్తగారు ఒక్కరే, కానీ ఆవిడెందుకు నోరు మెదపలేదో మాకైతే అర్థం కాలేదు. అన్నా, ఇంటికి పోనివ్వండి.